హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బయాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని కొన్నిటినైతే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మొదటగా విటమిన్ ఏ యొక్క రసాయనిక నామం లేదా సైంటిఫిక్ నేమ్ ఈస్ రెటినాల్. అండ్ విటమిన్ ఏ లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏంటంటే నిక్టోలోపియా అంటారు. దీన్నే నైట్ బ్లైండ్నెస్ అంటాము, అంటే రాత్రిపూట కళ్ళు కనపడకపోవటం. విటమిన్ డి యొక్క రసాయనిక నామం కాల్సిఫెరాల్. ఈ చిన్నపిల్లల్లో అయితే రికెట్స్ వ్యాధి, పెద్దవాళ్ళలో అయితే ఆస్టియోమలేసియా అనేటటువంటి వ్యాధులు విటమిన్ డి లోపం వల్ల కలుగుతాయి. కాక్లియా అనేది ఏ అవయవానికి సంబంధించింది? కాక్లియా అనేది చెవిలో ఒక భాగం. దీన్ని ఇయర్ లేదా కాక్లియా అనేది చెవిలో ఒక భాగం. మనం వినగలిగేటటువంటి సౌండ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 20 Hz to 20 kHz. స్టడీ ఆఫ్ ఇయర్ని ఏమంటామంటే ఓటాలజీ అంటాము. నీరు మరియు ఖనిజాల రవాణా ప్రధానంగా మొక్కల్లో దేని ద్వారా జరుగుతుందంటే ఎగ్జైలం. దీన్నే దారువు కణం అంటాము. ఫ్లోయం దేనికి ఉపయోగపడుతుందంటే ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ మొక్కల్లో దేని ద్వారా జరుగుతుందంటే ఫ్లోయం ద్వారా. దీన్నే తెలుగులో పోషక ఖనిజాలం అంటారు. కాలేయం అనేది ఏ వ్యవస్థకు చెందినదంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించినది. స్టడీ ఆఫ్ లివర్ని ఏమంటామంటే హెపటాలజీ అంటాము. బైల్ జ్యూస్ అనేది లివర్ నుంచి రిలీజ్ అవుతుంది. ఈ బైల్ జ్యూస్ యొక్క pH ఎంత అంటే 7.3 to 8.0, అంటే మోస్ట్లీ ఇది బేసిక్ అండి. దీన్ని ఏమంటాము? బేసిక్ లేదా ఆల్కలీ. బీసీజీ అంటే ఏంటంటే బేసిల్లస్ కాల్మెట్ గ్యూరిన్. ఈ బీసీజీ అనే వ్యాక్సిన్ని చిన్నపిల్లల్లో ఇస్తారు. బ్యాక్టీరియా షేప్ను బట్టి వాటిని వివిధ రకాలుగా వర్గీకరించడం జరిగింది. రాడ్ షేప్డ్ బ్యాక్టీరియాని బేసిల్లస్ అంటాము. ఇది స్పెరికల్ షేప్గా ఉన్నట్టయితే స్పెరికల్ బ్యాక్టీరియా, కామా షేప్లు ఉంటే విబ్రియో, దాన్ని గుండ్రంగా ఉన్నట్టయితే రౌండ్గా కోకై అనడం జరుగుతుంది. ఈ బ్యాక్టీరియాలను కనుక్కున్నది ఎవరంటే ఆంటోనీ వాన్ లువెన్హుక్. కానీ ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అని ఎవరిని అంటామంటే లూయిస్ పాస్చర్. ఎందుకంటే లూయిస్ పాస్చర్ అనేటువంటి శాస్త్రవేత్త బ్యాక్టీరియా మీద ఎక్కువ పరిశోధనలు చేశారు కాబట్టి ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అని లూయిస్ పాస్చర్ని అంటాము. అయితే మొట్టమొదటిసారిగా కణాన్ని కనుక్కున్నది ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హూ డిస్కవర్డ్ ద సెల్ ఫర్ ద ఫస్ట్ టైం? థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. వన్ మోర్ థింగ్, ఈ బిట్స్ అన్నీ రాబోయేటటువంటి అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డి గురించి రెండు మూడు స్టేట్మెంట్స్ ఇచ్చి కింది వాటిలో ఏది సరైనది అని అడగవచ్చు. అందువల్లనే మీకు విటమిన్ డి అంటే కాల్సిఫెరాల్ అని, విటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అని చెప్పడం జరుగుతుంది. మీరిచ్చే లైక్ వల్ల ఎంకరేజ్మెంట్తో ఇంకొన్ని వీడియోస్ చేయడానికి